కొన్నిసార్లు ఏదైనా సమస్యను చూసి మనం పారిపోకూడదు, కానీ ఎవరిని మనము వెళ్ళగొట్టాలండి? సమస్యను పారిపోయేటట్లు ఎలుగుర్తు పెట్టుకోండి. సమస్య ఓమో, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ బాధ ఉంది, ఈ వేదన ఉంది, భయపడబాకండి. దేవుడు ఉన్నాడు నీకు, దేవుడు కృప ఉంది. 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నా కూడా ఏలియా భయపడలేదు. ఏలియా దేన్ని కట్టుకున్నాడు? ముందు పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టుకున్నాడు, పడిపోయిన దేవుని సన్నిధానాన్ని కట్టుకున్నాడు, పడిపోయినటువంటి దేవుని సన్నిధానాన్ని కట్టుకున్నాడు. నువ్వు కూడా నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా నువ్వు చేయాల్సిన పని అంటే తెలుసా? పడిపోయినటువంటి దేవుని సన్నిధానాన్ని మన ఇంట్లో మనం ఏం చేయాలండి? కట్టుకొని మనం ఏం చేయాలంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇక్కడ 38వ వచనం చదవమ్మా. చూడండి ఇక్కడ, అతడులాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని ఏమండి దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకం అన్నటువంటి ఆ నీళ్లను ఏం చేశాడంటే దేవుడు ఆరిపోజేసిన. దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా.